ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రపంచంలో చాలా వ్యాధులకు ఇప్పటికీ మనకు క్యూర్ లేదని చెప్పుకోవాలి. అంటే దానికి మందులతో కొంచెం తగ్గించడము, కంట్రోల్ చేయడం జరుగుతుంది, కానీ క్యూర్ అంటూ లేదు. అంటే చికిత్స. సో పార్కిన్సన్ డిజీజ్ కూడా ఆ కోలకే వస్తుంది. దీనికి చాలా మెడిసిన్స్ వచ్చినప్పటికీ, టెక్నాలజీ పెరుగుతున్నా, ఒక పక్కన రీసెర్చ్ జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఈ వ్యాధికి క్యూర్ లేదని చెప్పుకోవాలి. మనము ఈరోజు హైదరాబాద్లోని ఐఐసిటి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, కెమికల్ బయాలజీ డిపార్ట్మెంట్కి వచ్చాము. ఇక్కడ డాక్టర్ శశివర్ధన్ కలివేంది గారు గత కొంతకాలంగా, దాదాపు ఒక 10 ఏళ్ళుగా ఈ పార్కిన్సన్ డిజీజ్ మీద చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు కొన్ని సైంటిఫిక్ పేపర్స్ కూడా తను ప్రజెంట్ చేశారు. సార్ ల్యాబ్కి వచ్చాము. సార్ ఒక టీము ఇక్కడంతా కూడా పార్కిన్సన్స్ సంబంధించిన ఆ డిజీజ్కి సంబంధించిన రీసెర్చ్లో వాళ్ళు ఇంకా నిమగ్నమై ఉన్నారు. గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎన్నో రీసెర్చ్ పేపర్స్ పెద్ద పెద్ద సైన్స్ జర్నల్స్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈరోజు సార్ని మనం అడిగి తెలుసుకుందాము, అసలు ఈ పార్కిన్సన్ డిజీజ్ యొక్క రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది, ట్రీట్మెంట్ దిశగా వస్తుందా లేదా, క్యూర్ సాధ్యమా కాదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, హలో సార్. హలో సార్, నైస్ మీటింగ్ యూ సార్. సార్ చెప్పండి సార్, మా వ్యూవర్స్కి, లైక్ ఈ డిజీజ్ ఇట్స్ ఏజింగ్ డిజీజ్ సార్ ఇండియాలో. అంటే ప్రపంచంతో పోలిస్తే మన దగ్గర 50 ఏళ్ళకే కొంతమందికి ఈ సిమ్టమ్స్ కనబడుతున్నాయి. అక్కడ వెస్టర్న్ అడ్వాన్స్ కంట్రీలో 60+ వస్తే కానీ ఆ సిమ్టమ్స్ లేవు, అదైతే దాని బారిన పడటం లేదు. సో ఒక పెద్ద ఆందోళన ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మన దేశంలో. ఈ పరిస్థితిలో సార్, మీరు ఈ రీసెర్చ్లో చాలా కాలంగా ఉన్నారు. మీరు అసలు ఏమైనా హోప్ ఇవ్వగలుగుతారా పేషెంట్స్కి? చెప్పండి. సర్టన్లీ అండి. ప్రపంచంతో కంపేర్ చేసే ముందు నాకు తెలిసి నేను యూఎస్లో కూడా ఆల్మోస్ట్ 7 years పనిచేశాను. నాకు తెలిసి పెద్ద ఏజ్ డిఫరెన్స్ అక్కడ ఇక్కడ పెద్ద తేడా లేదు. ఒకటేంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యూఎస్లో బికాజ్ ఆఫ్ వేరియస్ లైఫ్ హ్యాబిట్స్ సరౌండింగ్స్ కొద్దిగా ఎక్కువ ఉంది మనకంటే. బట్ కమింగ్ టు యంగర్ ఏజ్లో పార్కిన్సన్స్ రావడం అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. యాక్చువల్లీ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయి, లైక్ DJ1 మ్యూటేషన్స్. అవి ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ ఈవెన్ 25-30 years పీపుల్ ఆల్సో ఆర్ గెటింగ్ పార్కిన్సన్స్. ఓకే. సో ఇది ఆ రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది వాట్ కైండ్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్ దే హ్యావ్. ఓకే. సో ఇట్స్ అ మల్టీఫ్యాక్టోరియల్ డిజీజ్. యంగ్ ఈవెన్ ఈ మధ్య నాకు కూడా ఐఎమ్ ఆల్సో గెటింగ్ సర్ప్రైజ్డ్ వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ పేషెంట్ శాంపిల్స్. చాలా వరకు శాంపిల్స్ వచ్చే దాంట్లో ఏంటంటే ఐఎమ్ సీయింగ్ అబౌట్ 25 years, 28 years, 35 years. అది కూడా సర్ప్రైజింగ్ ఉంది చూస్తుంటే. కాకపోతే వాట్ వీ ఫీల్ ఈస్ దోస్ ఆర్ జెనెటిక్ మ్యూటేషన్స్, జెనెటిక్ ఫార్మ్స్ ఆఫ్ పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ వీ నీడ్ టు కన్ఫర్మ్ సార్, ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఇంతకుముందు మైటోకాండ్రియా దాని మీద కొంచెం రీసెర్చ్ జరిగింది. డ్రగ్ సంబంధించిన, అంటే ఇంట్రొడ్యూస్ చేస్తే కొన్ని పార్ట్స్లో అది దాన్ని స్లో చేయొచ్చు ఆ ప్రాసెస్ని అనే దాంట్లో కూడా మీకు రీసెర్చ్ జరిగింది. సో ఆ రీసెర్చ్లో మీరు ప్రపంచానికి తెలిపింది ఏంటి? ఇప్పుడు పార్కిన్సన్స్కి ఉన్న రెస్పాన్సిబుల్ పాత్వేస్లలో మైటోకాండ్రియా ప్రధానంగా చాలామంది పనిచేస్తున్నారు. అండ్ ఎప్పటి నుంచో దాని మీద ఫంక్షన్ మీద డిస్ఫంక్షన్స్ గమనించారు పార్కిన్సన్ పేషెంట్స్లో. రెండవది ఆల్ఫాసెనిటిన్ అగ్రిగేషన్, మూడవది న్యూరో ఇన్ఫ్లమేషన్. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ మేజర్లీ మైటోకాండ్రియా ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తున్నారు. అండ్ మా ల్యాబ్ యాక్చువల్లీ చాలా ఫోకస్ చేసింది మైటోకాండ్రియా మీద. మేము రకరకాల, బికాజ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అయ్యి డిజీజ్ అగ్రవేట్ అవుతుంది. కాబట్టి మనం ముందు దశలోనే ఆపలేస్తామా అనేది ఆ ఉద్దేశంతో మేము చాలా నోన్ డ్రగ్స్ స్క్రీన్ చేసాం, రీపర్పస్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని. అప్పుడు మేము రిపోర్ట్ కూడా చేసాము సైంటిఫిక్ కమ్యూనిటీలో, ఆ పబ్లికేషన్స్లలో. లైక్ వన్ ఆఫ్ ద ఇది యాంటీ హెల్మెంత్ డ్రగ్ అంటారు, నిటాజోజనైడ్ అనేది. అది మాకు దో ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ మైటోకాండ్రియా, బట్ మాకు అనిపించింది ఏంటంటే ఇట్ కెన్ రిలీవ్ మైటోకాండ్రియల్ ఫ్రీ రాడికల్స్. ఓకే. అది ఆల్రెడీ వీ హ్యావ్ రిపోర్టెడ్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ థింగ్ వాట్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్. సో ఇలాంటివి యాక్చువల్లీ, అండ్ నాట్ ఓన్లీ దిస్, యాక్చువల్లీ దాని తర్వాత మేము యాక్చువల్లీ రీసెంట్గా వీఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ. ఓకే, UCP4 అనేది ఒక ట్రాన్స్పోర్టర్ ఉంది మైటోకాండ్రియా మీద. అది ప్రత్యేకించి ఈ పార్కిన్సన్స్ డోపమిన్ న్యూరాన్స్లో ఉంటుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. we already made some progress in identifying for the small molecules UCP4 ని యాక్టివేట్ చేసేది. బట్ ప్రస్తుతం అది యానిమల్ మోడల్స్ టెస్టింగ్లో ఉన్నాయి. అవి
ఓకే సార్ రిజల్ట్స్ వస్తాయి కానీ అది బట్ అట్లీస్ట్ వీఆర్ లిటిల్ క్లోజర్ దాన్ బిఫోర్. ఓకే అంతకుముందు నా నాలెడ్జ్ కంటే ఇప్పుడు చాలా అంటే ఈ 10 ఏళ్లలో మనం ఒక 60% అడ్వాన్స్ అయ్యామా సార్ రీసెర్చ్లో? యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే 2 or 3 థింగ్స్ పాత్వేస్ ఉన్నాయి, మోస్ట్లీ ఆన్సర్స్ దాంట్లో దొరుకుతాయి అన్నట్టుగా అనిపిస్తుంది. వన్ ఈజ్ ద మైటోకాండ్రియా థింగ్, వన్ ఈజ్ ఆల్ఫాసెనిక్లిన్ అగ్రిగేషన్ ఎలా ప్రివెంట్ చేయాలనేది, అండ్ ఇమ్యూనోథెరపీ. ఐ థింక్ ఇఫ్ ఎనీ, టు మై హోప్, ఓకే, ఇఫ్ ఎనీ ఫ్యూచర్ ట్రీట్మెంట్ విల్ కమ్, ఇట్ విల్ బీ in one of these 3 things, and lot of progress has been made over decades and years. ఓకే సార్, ఇప్పుడు యుఎస్, చైనా, జపాన్ ప్లస్ స్విట్జర్లాండ్ ఇట్లా కొన్ని దేశాలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా క్లినికల్ ట్రయల్స్కి వెళ్తున్నాయి. మళ్ళీ చెప్పుకున్నట్టుకుంటే లిలీ ఫార్మా ఒక ఇంజెక్షన్ ద్వారా వాళ్ళు ఏదో క్లినికల్ ట్రయల్స్కి కూడా చాలా వాళ్ళు ఒక కాల్ఫర్ చేశారు, దాన్ని ఇన్వైట్ చేశారు దానికి పార్టిసిపేట్ చేయమని. సో ఈ డ్రగ్ ఇంజెక్షన్ ఇవన్నీ కూడా అంటే కన్సాలిడేట్ ఎప్పుడైతే సార్, అంటే చాలా ఫార్మా కంపెనీస్ ట్రై చేస్తుంది. అంటే మా పనిలో మాకు తెలిసేది ఏంటంటే, మేము ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్లో చాలా విధాలుగా పార్కిన్సన్స్ని ఆపగలుగుతాం. అది క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళేటప్పటికి పనిచేయట్లేదు, చాలా వరకు అలాగే అవుతుంది. ఎందుకు అంటే రీజన్ ఒకటే, ప్రతి దాంట్లో అదే రాస్తున్నారు. పార్కిన్సన్స్ ఫస్ట్ వచ్చిందని ఎలా చెప్పలేస్తాం? ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్టింగ్ ట్రిమర్ అంటారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ అది చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది పార్కిన్సన్స్ ఉందని టెస్ట్ చేస్తుంటారు. ఆ రెస్టింగ్ ట్రిమర్ వచ్చేసరికి 40 నుంచి 50% డోపమిన్ న్యూరాన్స్ ఉండవు. ఓకే అప్పుడు డ్రగ్ ఇస్తే ఇవి వెనక్కి వస్తాయి అంటే రావట్లేదు. అది ఛాలెంజ్ అయిపోయింది. అదే మనకి యానిమల్స్ ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మనకు తెలుసు దీనికి వస్తుందని. మనం ముందే ట్రీట్ చేసినప్పుడు ఏంటంటే అది ఆపగలుగుతున్నాం. సో ఇక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ట్రీట్మెంట్తో పాటు కూడా ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతాము. ఇప్పుడున్న రిజల్ట్స్ తోటి, అనుభవంతో డౌట్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలిగితే ప్రాబబ్లీ ఇప్పటిదాకా చేసిన దాంట్లో కొన్ని పని చేయొచ్చు కూడా. ఓకే కాకపోతే హౌ టు డిటెక్ట్ ఎట్ ద ఎర్లియర్ స్టేజ్, అది కూడా వన్ యాంగిల్. మెనీ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అండ్ ట్రయింగ్ టు వర్క్. ఓకే సార్, అంటే ఇండియాలో ఒకవేళ ఆ డ్రగ్ వచ్చినా ఏదైనా దీనికి సంబంధించినది ఇంజెక్షన్ వచ్చినా అది అఫోర్డబుల్గా ఉంటుందా సార్? అంటే మీరు ఐఐసిటి రీసెర్చ్ అఫోర్డబుల్ దాని గురించే మీరు ఫోకస్ చేస్తున్నట్టు మీ రిపోర్ట్స్లో నేను చదివాను. సో మీరు దాని గురించి ఏం చెప్పాలి? అఫోర్డబుల్ అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. ఇప్పుడు నేను మైటోకాండ్రియా దాన్ని చేసిన దాంట్లో రీపర్పసింగ్ యాంగిల్ మీద ఎందుకు చేస్తున్నామంటే బికాజ్ రీపర్పసింగ్ డ్రగ్స్ అఫోర్డబుల్ ఉంటాయి. బట్ ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే పార్కిన్సన్సే కాదు, మెనీ ఆఫ్ ద న్యూరోనల్ డిజీజెస్ యాక్చువల్లీ క్యూర్ లేదు. సిమ్టమాటిక్ రిలీఫే చేస్తున్నాం కానీ క్యూర్ ఎక్కడ క్యూర్ రావడమే యాక్చువల్లీ ఒక అద్భుతం అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే న్యూరాన్స్ రీజనరేట్ అవ్వవు, స్టెమ్ సెల్స్ థెరపీ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయలేము ప్రతి ఎక్స్పెరిమెంట్ హ్యూమన్స్ మీద. ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ఎఫోర్డబుల్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ అంత కష్టమని అనుకోను. ఫస్ట్ రావడం ఇంపార్టెంట్. అది వచ్చిన తర్వాత వీ కెన్ ఫైండ్ వేస్, ఆల్టర్నేటివ్ వేస్. సో ఈ యొక్క బ్రెయిన్ రిలేటెడ్ డీజనరేటివ్ డిజీజ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో సార్, పార్కిన్సన్ డిజీజ్ ఎప్పటిలో రావచ్చు సార్? మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీరు కూడా బయట పనిచేసి వచ్చారు యూఎస్లో అక్కడ ఇక్కడ. సో ఇక్కడ పెరిగిపోతున్నాయి కేసెస్, ఎప్పటిలో రావచ్చు? లేకపోతే మేము ఓన్లీ బిఫోర్ అంటే ఎర్లీ టెస్టింగ్ మీదనే ఫోకస్ వేయాలన్నా? ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ ఇవాళ వరల్డ్స్ పార్కిన్సన్స్ డే 209 years అయింది ఫస్ట్ రిపోర్ట్ అయ్యింది. ఆల్రెడీ లాంగ్ డ్యూ. ఓకే, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టూడెంట్ నుంచి ఇప్పటికి 25 yearsలో ఫండమెంటల్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయి. నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను, అప్పుడు నాలెడ్జ్ వేరు, ఇప్పుడు నాలెడ్జ్ వేరు. ఐ హోప్ దట్ వీఆర్ కంపారిటివ్లీ క్లోజర్, మచ్ క్లోజర్ దాన్ బిఫోర్. టు మై నాలెడ్జ్ ఐ థింక్ నెక్స్ట్ 10 yearsలో సంథింగ్ హ్యాస్ టు కమ్. ఓకే, బికాజ్ క్లినికల్ ట్రయల్స్లో కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. మోస్ట్ లైక్లీ మైస్లో కూడా చేసాం మేము. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇమ్యూనోథెరపీ యాంగిల్, ఎందుకంటే ఇప్పటిదాకా టచ్ చేయలేదు, కొత్తగా తెలిసే మనకి కొత్త రిపోర్ట్స్ తోటి, ఈవెన్ మేము కూడా చేస్తున్నాం ఇప్పుడు అవి. ఇమ్యూనోథెరపీ యాంగిల్లో ప్రాబబ్లీ సంథింగ్, హోప్ఫుల్లీ సంథింగ్ విల్ కమ్ సూన్ అనేది అనిపిస్తుంది. అంటే డ్రగ్ వస్తుందా సార్, ఇంజెక్షన్ వస్తుందా, లేకపోతే ఎలా ఉండబోతుంది? అంటే మీ యొక్క ఇట్ మే నాట్ బి అక్యురేట్, మీ యొక్క ప్రాబబిలిటీ. ఇవి ఇంజెక్షన్ అంటే రైట్ నో అంటే రిజల్ట్ హ్యూమన్స్ క్లినికల్ ట్రయల్స్ అయ్యేంత వరకు చెప్పలేము మనము. కాకపోతే
లైక్ వ్యాక్సినేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. పీపుల్ ఆర్ డూయింగ్ నౌ. ఇప్పుడు ట్రై ఇప్పుడు చేస్తున్నారు. ట్రయల్స్లో ఉన్నాయి సార్. అట్లీస్ట్ ఎక్స్పెరిమెంటలీ సక్సెస్ అవుతుంది. ఓకే. బట్ హౌ ఫార్ ఇట్ గోస్, హోప్ఫుల్లీ ఇట్ గోస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ వీఆర్ నారోయింగ్ డౌన్ టు ఆల్ఫాసెనిక్లిన్ ప్రోటీన్, హౌ టు స్టాప్ దాని అగ్రిగేషన్ ఎలా ఆపాలి, దాన్ని ఎట్లా కౌంటర్ యాక్ట్ చేయాలి, టాక్సిక్ ఎఫెక్ట్స్, మోర్ ఫోకస్ అంతా దాంట్లోనే ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఐ థింక్ సంథింగ్ విల్ కమ్ 10 years అంటారా సార్? అనిపిస్తుంది. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ కమ్ నౌ. పేషెంట్స్కి అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సార్. లైక్ డెఫినెట్లీ అండి. ఎందుకంటే వెన్ ఇఫ్ సమ్వన్ గెట్ సంథింగ్ అండ్ ఇఫ్ దే నో దెర్ ఇస్ నో డ్రగ్ అవైలబుల్, it is really disheartening. Okay. Yeah. So as I said, because we also see the angles from the other neurodegenerative diseases also. అన్నిట్లలో అదే ప్రాబ్లం ఉంది. అన్నిటికీ సిమ్టమాటిక్ థెరపీనే ఉంది. ఓకే. అండ్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ సంథింగ్ హ్యాస్ టు కమ్ అండ్ ఐ హోప్ థింగ్స్ విల్ వర్క్అవుట్ వెరీ సూన్. సో ఐఐసిటి ఏం పాత్ర పోషించనుంది సార్ రాబోయే రోజుల్లో ఈ దిశగా పార్కిన్సన్ డిజీజ్కి సంబంధించిన ట్రీట్మెంట్లో? ఐఐసిటి ప్లేస్కి వస్తే ఐ ఫీల్ యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు డూ డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్, బికాస్ మాకు ఇక్కడ బయాలజీ ల్యాబ్స్, ఫార్మకాలజీ అండ్ అనిమల్ హౌస్, very good setup is there. And compared to our group, actually it is a chemistry institute. We have lot of chemistry people. Whatever kind of a molecule, complex molecule you want, they can synthesize, and they are medicinal chemists, drug discovery angle on this. So chemistry, biology, everything we can do under the same umbrella. So that is one advantage sitting here and doing work as compared to pure biology, pure chemistry institutes. అంటే ఇప్పుడు నిమ్హాన్స్ ఇవి కూడా చేస్తున్నాయి కదా సార్ దేశంలో. ఇంకొక 4-5 సెంటర్స్లో జరుగుతుంది, లక్నోలో, కోల్కతాలో. సో వాళ్ళు మీరు కోఆర్డినేషన్తో వెళ్తున్నారా సార్? కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు సెల్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ అనిమల్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ గో ఫర్దర్, వీ యూజువల్లీ కొలాబరేట్ విత్ డాక్టర్స్. Okay. Either from Usmania Medical College or NIMS or NIMHANS also we keep approaching, because certain samples దొరకడం చాలా కష్టం వాళ్ళ దగ్గర ఉంటే. దట్ ఈస్ దేర్ స్ట్రెంత్. ఓకే. బట్ వాళ్ళకి ఏమన్నా మాలిక్యూల్స్ ఇన్హిబిటర్స్ అవి కావాలనుకున్నప్పుడు దే విల్ అప్రోచ్ ఐఐసిటీ అండ్ అవర్ కెమిస్ట్ విల్ కొలాబరేట్. సో దిస్ థింగ్ ఇది జరుగుతూనే ఉంటాయి. ప్రాజెక్ట్స్లో మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమైనా నడుస్తుందా సార్ పార్కిన్సన్కి సంబంధించి నేషనల్? యాక్చువల్లీ మొన్ననే మార్చ్లో అయిపోయింది అది. న్యూరో మిషన్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది, where almost 8 different national labs were working. We were also a part of it. So we have worked for various angles for this neurodegeneration only. Okay. Some results have come better. ఒకటే ఏంటంటే in the next phase we have to go to efficacy studies అన్నారు. Okay. అది చేస్తే కొద్దిగా తెలుస్తుంది మాకు కూడా నెక్స్ట్ డేట్. సో హోప్ ఉందంటారు సార్? Certainly. Otherwise, that is the only confidence for all the students who are working also. ఎంతమంది స్టూడెంట్స్ సార్ ఈ అక్రాస్ 10 years మీరు ఈ రీసెర్చ్లో మీరు కోఆర్డినేట్ చేశారు? PhDs అయితే ఒక 14 PhDs worked mostly on this one. Okay. Apart from that, at least I can say almost 70 to 80 masters and trainees learn on these things, and they are working across the globe now in many places. Okay. On the same projects, different projects. Many of them are sticking to neuroscience. May not be Parkinson's, but sticking to neuroscience because that passion automatically develops when you work on that. Okay. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది మనం చూసుకున్నట్టయితే పార్కిన్సన్ డిజీజ్కి క్యూర్ ఇంకా రాదు అనే దిశ నుంచి త్వరలో వస్తుంది అనే ఒక ఫేజ్లోకి వెళ్తున్నామని డాక్టర్ శశివర్ధన్ కలివేంది గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ వాళ్ళు ప్రారంభించినప్పుడు 25 ఏళ్ళ కింద ఉన్న రీసెర్చ్తో పోల్చుకుంటే చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. ఈవెన్ ప్రభుత్వాలు కూడా ఇతర రీసెర్చ్ సెంటర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. వేరే కంట్రీస్లో కూడా దీని యొక్క రీసెర్చ్ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. కాబట్టి ఏదో ఒక దిశలో ఒక వ్యాక్సిన్ రూపంలో కానీ, అయితే ఏదో ఒక వేరే ఇంజెక్షన్ కానీ, ఇంకేదన్నా ఒక డ్రగ్గే కానీ ఏదొచ్చినా కూడా ఒక 10 ఏళ్లలో మనము దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈ యొక్క పార్కిన్సన్ డిజీజ్కి సంబంధించిన క్యూర్ గురించి. ఇది ఈ మనం చూసుకున్నట్టయితే పార్కిన్సన్ డిజీజ్కి సంబంధించిన స్పెషల్ వీడియో ఆన్ పార్కిన్సన్స్ డే. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.